చేతులెత్తి చెప్పేయండి. దయచేసి ముందుకు రండి. కమ్ ఫార్వర్డ్. వి వాంట్ ప్రే ఫర్ యు. దయచేసి ముందుకు రండి. దయచేసి ముందుకు రండి. నాకు భయంకరమైన వ్యాధి ఉంది, నాకు దేవుడి స్వస్థత కావాలి, దేవుడు నన్ను స్వస్థపరచాలి, ఇదిగో నాకు పలానా క్యాన్సర్ ఉంది, పలానా డాక్టర్ తీర్చలేని వ్యాధి ఉందంటే దయచేసి ముందుకు రండి. మీకు ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాం. మీటింగ్ అయిన తర్వాత కాదు, ఇప్పుడు నవ్వు విల్ డూ ఇట్. రండి. దేవుడు నిన్ను మొడితే ఏ అపవాది బంధించి పెట్టగలుగుతాడండి? దేవుడు నిన్ను మొడితే ఏ అపవాదికి నీ పైన అధికారం ఉంటుందండి? కమాన్ లెట్స్ ప్రే, కమాన్ లెట్స్ ప్రే. సంగమా ప్రార్థన చేయండి, సంగమా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేయండి. Pray for them. ప్రార్థన వీరులు అలాగా ప్రార్థన చేయండి వారి కొరకు. కమాన్ ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్. లెట్ లార్డ్ టచ్, లెట్ లార్డ్ హీల్, లెట్ లార్డ్ ట్రాన్స్ఫార్మ్. దేవుడు వాక్యం చెప్తుంది, మీ మధ్య అనారోగ్యస్తులు వస్తే నూనె రాసి ప్రార్థన చేయమని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నాము, దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నాము. వాట్ ఎవర్ సిక్నెస్ నజరేయుడైన యేసు నామములో విడిచిపోవుడుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాము. దేవా, నీ రక్తంలో ఉన్న జయము, నీ రక్తంలో ఉన్న జయము ఇదిగో ఈ సహోదరు దేహం మీద కనబడాలని ఆశపడుతున్నాము ప్రభా. ప్రతి అనారోగ్యము నజరేయుడైన యేసు నామములో విడిచిపోవుడుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాను. పరిచారకుడు కమాన్ ప్లీజ్ కమ్ ప్రే. లే హ్యాండ్స్ ఓవర్ దెమ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. లే హ్యాండ్స్ ఓవర్ దెమ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవుడి కార్యములు వీరి జీవితంలో జరుగుడుగాక. ప్రతి బంధకములు, నాకు కనబడుతున్న ప్రతి బంధకములు ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా తగ్గబడుగా ప్రకటిస్తున్నాను. ఇదిగో ప్రభా, కార్యం జరిగించాయి. న్యూ బిగినింగ్ లార్డ్, హీల్ దెమ్ లార్డ్, heal them inside and outside. I pray for restoration. I pray for your anointing. I pray for your fire upon their lives, Lord Father. I pray that your fire manifest. దేవా, నీ రక్త ప్రోక్షణ వీరిపైన ఉండాలి. నీ రక్తంతో వీరిని కడుగు ప్రభా, వీరిని పరిశుద్ధపరచు ప్రభా. నీ హస్తము వీరిపైన ఉండాలి ప్రభా. మనుషుడికి అసాధ్యమైనది ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడికి సమస్తము సాధ్యము. నీకు సమస్తము సాధ్యమని నమ్ముచున్నాము ప్రభా. నీ నామములో ఉన్న అధికారము చొప్పున వీరి జీవితంలో నూతన కార్యములు జరుగుడుగా ప్రకటిస్తున్నాను దేవా. ప్రతి బంధకాలను తప్పివేసే దేవా, ఇదిగోనయ్యా నీ రక్తంతో, నీ అభిషేకం వీరిపైన ఉండాలి. నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా వీరిని నీ రక్తముతో ముద్రించు ప్రభా. దేవా, ప్రతి అనారోగ్యం, ప్రతి చీకటికరమైన వ్యాధులు, ప్రతి మోసపరిచే ఆత్మలు, పితృపారంపరమైన కార్యాలు ప్రతిదిని నీవే విడిపించేయ. ఎందుకంటే నీ శరీరంలో ముందుకు వచ్చాను, నీవు కార్యం జరిగిస్తావు, నీవే కార్యం జరిగించు ప్రభా. You all keep praying, you all keep praying, you all keep praying. Pray for everybody who's here. దేవా, ఈ దేహంలో ఉన్న ప్రతి అనారోగ్యం చూడు, ఈ దేహంలో ఉన్న ప్రతి అనారోగ్యం చూడు. నీ సన్నిధిలో విశ్వాసములు వచ్చాడు, నీ సన్నిధిలో స్వస్థత ఉందన్న మాట ఎత్తి పెడతాను. యేసు పొందిన గాయముల ద్వారాగా ఈ సహోదరి జీవితంలో స్వస్థత కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. Restore Lord, heal Lord, let your power manifest Lord. ఈ దేహాన్ని చూడయ్యా, ఈ హస్తాన్ని చూడయ్యా, స్వస్థపరిచయ్యా. నీ ఆత్మ కార్యము జరిగించమని వేడుకుంటాను. పరిశుద్ధాత్మ దేవా, నీవు అధికారము తీసుకో, బలపరచు దేవా. వీరి జీవితంలో నీ కార్యం జరగాలి, వీరి జీవితంలో నీ కార్యం జరగాలి ప్రభా. వీరి జీవితంలో నీ కార్యం జరగాలి. నీ హస్తము వీరి పైన ఉండాలయ్యా. వీరి ఆశను వెలుగున్నావు, వీరిని తృప్తిపరచగలిగిన దేవుడు నీవు మాత్రమే. ఇదిగోనయ్యా, వీరి జీవితాలు ముట్టు, వీరి దేహాలు ముట్టు. I want the leaders to keep praying. I'll be declaring. Take the oil, start anointing, start praying. దేవా, ఇదిగోనయ్యా, ఇక్కడ ప్రతి ఒక్కరిని చూడు, నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని చూడు, విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరిని చూడు, విశ్వాసంతో చేరిన ప్రతి ఒక్కరిని చూడు. మీరు కోరుతున్న స్వస్థత చూడు. ఈ బిడ్డకి నజరేయుడైన యేసు నామములో స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. ఈ కుటుంబాలకు కావాల్సిన దీవెన దయచేయ, వర్ధనకు దయచేయి, కృపను దయచేయి దేవా. ఈ దేహాన్ని చూడు ప్రభా, ఎటువంటి అనారోగ్యమైన నీవు చూడు ప్రభా. నీ హస్తము, నీ అగ్ని, నీ తాకుదల దయచేయి. నీవు ముట్టు, పరిష్కరించు. మీరు ప్రతి అనారోగ్యం పరిష్కరించు, ప్రతి వ్యాధిని పరిష్కరించు. చీకటి నుండి వెలుగులోకి తీసుకురా ప్రభా. బలమైన నీ హస్తాన్ని మీరు తోడించు ప్రభా. కమాన్ కీప్ ప్రేయింగ్. ప్రార్థన చేస్తూ ఉండండి. నాది కాదు శక్తి, ఆయనది శక్తి. ఆయన ముందు ప్రార్థన చేయండి, ఆయన కార్యం జరిగిస్తున్నాడు.
లెట్స్ కీప్ ప్రేయింగ్. ప్రార్థన పరులు ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. పరిచారకులు ప్రార్థన చేయండి. దేవుడు వాక్యం సలహిస్తుంది. మీ మధ్య అనారోగ్యం రాసే ప్రార్థన చేయండి. ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్. ప్రతి ఒక్కటి చూడు ప్రభా. మేమందరం నీకు మహిమ చెల్లించుచుండగా నీ ఆత్మ కార్యము ఇక్కడ జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నాము. గర్భఫలము లేని వారి జీవితంలో ఇప్పుడైనా సరైన యేసు నామములో మూయబడిన గర్భములు తెరవబడునుగా కానీ ప్రకటిస్తున్నాము. అపవాది బంధకాల ద్వారా బాధించబడుతున్నవారు, వేధించబడుతున్నవారు, చీకటి ప్రభావం, చేతబడుల ప్రభావం, మోసపరిచే ఆత్మలో అపవిత్రాత్మల ద్వారా దాడి చేయబడుతున్న వారికి ఇప్పుడన్నా సరైన యేసు నామములో దేవుని అగ్ని చేత కాల్చబడి పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యముతో శక్తితో నింపబడి అపవాది కార్యములున్నా సరైన యేసు నామములో లయపరచబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. There is freedom in the name of Jesus. యేసు నామములో విడుదల. ఎక్కడ బిగ్గరగా యేసయ్యా అని పిలవండి. యేసయ్యా నా రక్షక, యేసయ్యా నన్ను విడిపించి ప్రభు, నాకు విడుదల దయచేయ్యా. ఏంటి నీ బంధకం? ఏంటి పోనోగ్రఫియా? ఏంటి నీ బంధకం? ఏంటి త్రాగుడా? ఏంటి నీ బంధకం? ఏంటి నీ రహస్య పాపం? ఏంటి నేను విడిపించగలిగిన దేవుడు? నేను బయటికి రాలేనంటున్నావేమో, నీ అంత నువ్వు బయటికి రాలేవు. దేవుడు తన ఆత్మ దూరంగా క్రీస్తుని మృతుల్లోండి లేపిన ఆత్మ నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడు నువ్వు అడుగు, ధైర్యంగా అడుగు. నింపబడాలండి. మనం ఆరాధించేటప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాము. మనస్ఫూర్తిగా ఆరాధన, మనస్ఫూర్తిగా ఆరాధన. దయచేసి ఎవరు మౌనంగా మనస్ఫూర్తిగా ఆరాధన. ఇదిగోనయ్యా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు ప్రభా. ఈ ఆవరణలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు చూడు ప్రభా. దేవా, నీ శక్తి మీద ఆధారపడుతున్న ప్రతి ఒక్కరు చూడయ్యా. నీ పునరుద్ధానపు శక్తిని ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరు చూడయ్యా. నీ సన్నిధి కోరుతున్న ప్రతి ఒక్కరు చూడు ప్రభా. నీవే తోడుండి, నీవే నడిపించి, నీవే బలపరచు దేవా. నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటే ప్రతి ఒక్కరు చూడు. ఏ బాధలు ఉన్నారో, ఏ వేదనలు ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో, ఏ చేతకాని పరిస్థితులు ఉన్నారో, ఏ రీతిగా నలపబడుతున్నారో చూడయ్యా. చూడయ్యా, నీ నామాన్ని పలుకుతూ నీ మీద ఆధారపడుతుందేవా, నాకు సహాయం చేయవాడు అని చూడయ్యా. ఇదిగోనయ్యా, నీ సన్నిధిలో విడుదల ఉంది. There is deliverance in the Mount Zion. నీ ఆలయములో విడుదల ఉంది. మా మధ్య నీ ఆత్మ కార్యములు బలంగా జరుగుడుగాక. ఇదిగోనయ్యా, ప్రతి హృదయం తేలికవ్వాలి, ప్రతి హృదయం తేలికవ్వాలి. నా జీవితం ఎందుకు కాదు, దేవుడు నన్ను ఫలింపజేస్తున్నాడు. దేవుడు నన్ను ఫలింపజేస్తున్నాడు. దేవుడు నా జీవితంలో కార్యము జరిగిస్తున్నాడు. దేవుడు నాకు దీవెనలు ఇస్తున్నాడు. దేవుడు నన్ను
హెచ్చిస్తున్నాడు. దేవుడు నన్ను కడుతున్నాడు. దేవుడు నన్ను నడుతున్నాడు. దేవుడు నా జీవితంలో ఫలమిస్తున్నాడు. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ప్రభువా వందనాలయ్యా, ప్రభువా వందనాలయ్యా, ప్రభువా వందనాలయ్యా, ప్రభువా వందనాలయ్యా. ఎక్కడ మన రెండు చేతులు పైకెత్తి వందనాలు దేవా, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. నన్ను ముడతల ప్రభువా నీకు వందనాలు. నా రక్షక నీకు వందనాలు. ఇదిగో నేను మేమే చేయబడతాం కాదు, యేసు ప్రభు మేమే చేయబడుతున్నాడు. అడగండి, యేసయ్యా నన్ను ముట్టయ్యా, ఇప్పుడు ముట్టయ్యా, నా మీద చేయబెట్టయ్యా. నౌ ఐ హావ్ టు ఫీల్ యువర్ అనాయింటింగ్. ఇప్పుడు అనుభవించాలయ్యా నీ అగ్ని నా పైన. కాల్చు ప్రభా నన్ను. అడుగు, ధైర్యంగా అడుగు. నీ అగ్నితో కాల్చు ప్రభా మమ్మల్ని. ఇక్కడ కాల్చు ప్రభా మమ్మల్ని, ఒక్కొక్కరిని కాల్చు ప్రభా. తల నడినెత్త నుండి అరిపాదం వరకు నీ అగ్నితో మమ్మల్ని కాల్చు. నీ మహిమ, నీ శక్తి మా పైన ఉండాలి ప్రభా. నీ రక్త ప్రోక్షణ మా పైన ఉండాలి ప్రభా. నీకు అంగీకరమైన జీవితంగా మాది మార్చు ప్రభా. మమ్మల్ని మలచయ్య. మా జీవితం ద్వారా నీకే మహిమ, మా జీవితం ద్వారా నీకే మహిమ. మేము ఏది చేసినా నీకే మహిమ. నీ చిత్తమే జరగాలయ్యా, నీ చిత్తమే జరగాలయ్యా. ఇక్కడ ముందుకు వచ్చిన వారిని చూడు, ఆశతో చూడాలి. నీ సన్నిధిలో ఆశతో వచ్చిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అయ్యా. వారి జీవితాలను చూడు, వారి స్థితులను చూడు, వారి కుటుంబాలను కట్టు. రక్షణ లేని కుటుంబాల రక్షణ దయచేయి. పడిపోకుండా సహాయం దయచేయ్యా. మెచ్యూరిటీ దయచేయి, ఎదుగుదల దయచేయి, డిసిప్లిన్ దయచేయి. నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించే జీవితం దయచేయి. నీకు ఇష్టమైన జీవితం దయచేయి. నువ్వు మమ్మల్ని చూస్తే సంతోషపడాలయ్యా. దేవా, నీ యోబు గురించి చెప్పావు కదయ్యా. నా దాసుడైన యోబుని చూసావా? హీ వాజ్ అ ఫైటర్. అది ఏ రీతిగా పోరాడాలన్నా వాడు ఓడిపోయాడు శత్రువు. నువ్వు రెండంతల ఆశీర్వాదం ఇచ్చావయ్యా, గొప్ప ఘనత ఇచ్చావయ్యా, పోగొట్టినవన్నీ తిరిగి ఇచ్చావయ్యా. దేవా ఇదిగోనయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని వీరులుగా చేయమని వేడుకుంటాను. మమ్మల్ని వీరులుగా చేయి బ్రహ్మా. పోరాడే వీరులుగా చేయ్యా. నీ ఆత్మ కార్యములను రుచి చూసేవారుగా మమ్మల్ని చేయ్యా. మాలో నీ ఆత్మ నివసించాలి. మాలో నీ ఆత్మ మమ్మల్ని ఫలింపజేయాలి. నీ ఆత్మ ద్వారా ఫలించే జీవితం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచే ప్రభువా. ఇంకా రక్షణ లేని వారిని చూడు, ఇంకా నీ ప్రేమ రుచి చూడని వారిని చూడు, నీ ప్రేమ అంటే తెలియని వారిని చూడు. దేవా నిన్ను తెలుసుకోవాలయ్యా. నీ ఆత్మ వారిని దర్శించాలి. ఈ ఆలయంలోకి ఎలాంటి వారు వచ్చున్నారు నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. ఈ అవసరత కోరు వచ్చున్నారు నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. వారు ప్రార్థనా భారాలను ఎరుగున్న దేవుడివే. ఇదిగో నేను 3 అనేటప్పుడు మీ ప్రార్థన భారం ఏంటో గట్టిగా ఒక్క మాటలు చెప్పాలి. రెడీ, 1 2 3. ఇదిగో ప్రభా, వారి భారం ఏంటో నీ సన్నిధిలో చెప్తారు. నాకు చెప్పలేదు, నీకు చెప్తున్నారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయి. బంధకాలు ఉన్న వారికి విడుదల దయచేయి. అనారోగ్యాన్ని స్వస్థపరచు. కుటుంబాలను కట్టు. సమాధానం దయచేయి. వారు ఏదైతే ఆశపడి యేసు నామములో కోరున్నారో వారి జీవితంలో ఇప్పుడే అనుగ్రహించబడును కాక. ఈ నామంలో వారి జీవితంలో ఫలించాలి, కలగాలి. వారి విశ్వాసం అభివృద్ధి చెందాలి. నా దేవుడు కార్యం జరిగించాడు, నా దేవుడు సహాయాన్ని అందించాడు, నా దేవుడు శక్తిని ఇచ్చాడు, నా దేవుడు పైకి లేపాడు, నా దేవుడు నా తోడున్నాడు. దేవా ఈరోజు నీ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి జీవితంలో నీ కృప నుంచి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.